ఈ సింగర్ మంగ్లీ, తర్వాత రమావత్ మధు, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శివ, అతని మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది కోర్టులో. అదేవిధంగా సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే అతని న్యూస్లోకి రావడం, తర్వాత కేసు ఫైల్ అవుతుంది అనడంతో పూజారి నాగేశ్వరరావు, అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా, మంగ్లీ అడ్వకేట్, మంగ్లీ గారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు, తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు, వీళ్ళు నాకు ఫోన్ చేసి మనం కూర్చొని మాట్లాడదాం, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం, దీన్ని కూడా దీన్ని ఎక్కువ పబ్లిసిటీ చేయొద్దంటే, పూజారి నాగేశ్వరరావు గారు మా సీనియర్ అడ్వకేట్, నాకు బాగా పరిచయం. వేణు ఉడుగుల గారికి నాకు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉంది. సో పిలిచినప్పుడు వెళ్ళాం. సరే ఏదో న్యాయం చేస్తా అంటున్నారు కదా, ఆర్బిట్రేషన్ చేయడం మంచిదే కదా. ఇప్పుడు ప్రధానంగా మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కావాలి తప్ప మనం కేసులు వేసుకుంటూ వెళ్తే లేట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరినీ తీసుకొని ఆయన పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్ పంజాగుట్ట ఎక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు మంగ్లీ దాదాపుగా మంగ్లీకి, తర్వాత పూజారి నాగేశ్వరరావు గారికి, వేణు ఉడుగుల గారికి సుమారు 4 గంటల పైనే చర్చలు జరిగినాయి అన్నట్టు. దీంట్లో మన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు కూడా యాడ్ అయ్యారు. సార్ తీసేయండి సార్ వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఏంటంటే డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అయింది అంటున్నారు. డైరెక్టర్ వేణు ఉడుగుల గారి మీద కేసు అవ్వలేదండి. ఆయన ఆర్బిట్రేషన్ చేశారు. ఆయన నాకు మంచి మిత్రుడు. ఇద్దరి తరపున అంటే ఒక సమస్యని సావధానంగా పరిష్కరించుకోవడానికి ఆయన ఒక మధ్యవర్తిలాగా ప్రవర్తించింది తప్ప ఆయన మీద కేసు లేదు. అయితే విషయం ఏంటంటే ఆ రోజు వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడిన తర్వాత సార్ నన్ను క్షమించండి సార్, నా దగ్గర మీకు మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆవిడ కాల్ చేసినవి కూడా ఉన్నాయి, అవి మీకు ఇస్తా ఇప్పుడు. సార్ క్షమించండి సార్, నేను తప్పుగా మాట్లాడే సార్, మిమ్మల్ని యారగెంట్గా మాట్లాడే సార్, క్షమించండి సార్, నా కేసులో నుంచి నన్ను బయటకు తీయండి సార్, నా పేర్లు తీసేయండి సార్, మీడియాలో టెలికాస్ట్ అయిన ఇంటర్వ్యూలు అన్నింటినీ కూడా డిలీట్ చేయించండి సార్ అంటే నేనన్నా అతను ఎవరు అని అంటే నాకు తెలియదు అన్న. మరి అతను ఎవరో మీకు తెలియదు అంటున్నారు కాబట్టి మాతో పాటు కేసు వేయడానికి రండి, హైకోర్టులో కేసు ఫైల్ చేద్దాం, హైకోర్టులో కేసు వేద్దాం, తర్వాత బాధితుల పక్షాన్ని మీరు మాట్లాడడానికి రండి, బాధితులతో మాట్లాడి వాళ్ళ తరపున మీరు కేసు వేయడానికి రండి, మీరు ఏ తప్పు చేయలేదు అంటున్నారు కదా, మరి మీడియాలో మాట్లాడండి. ఎవరో ఒక చిన్న అబ్బాయి మీ మీద ట్రోల్ చేసిండని సిపి సర్జనార్ వరకు వెళ్ళి కేసు పెట్టి తన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కొట్టించేంత వరకు వెళ్ళిన మీరు, మీ మీద ఇంత పెద్ద ఆరోపణలు 150 నుంచి 200 కోట్ల ఆరోపణలు వస్తున్నప్పుడు మీరు ఏ సంబంధం లేదంటున్నారు కదా, మీరు మాతో పాటు రండి, మాతో పాటు వస్తే మేము మిమ్మల్ని ఇక మీ మీద కేసు ఫైల్ చేయాలి, మీరు కూడా మాతో పాటు రండి, వాడి మీద కేసు వేయండి, మీ పేరు చెప్పి ఇన్ని డబ్బులు వసూలు చేసినప్పుడు మీరు కేసు ఏంటంటే నేను కేసు వేయలేను సార్, నేను కేసులు చుట్టూరు తిరగను సార్, పోనీ మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే నేను సపోర్ట్ చేయలేను సార్ అని అన్న. అలాంటప్పుడు మేము కూడా మీకు ఏ సపోర్ట్ చేయలేమండి, ఖచ్చితంగా మీరు ఉన్నారు. డైరెక్టర్ మంగ్లీ ఎవరైతే ప్రధాన నిందితుడు, దీంట్లో 150 నుంచి 200 స్కామ్ చేసినటువంటి ప్రధాన నిందితుడు ఎవరైతే ఉండో రమావత్ మధు, ఆ మధుకి మంగ్లీ వాళ్ళ చెల్లిని ఇవ్వడానికి నిశ్చితార్థం కూడా ప్లాన్ చేసుకున్నారు.